అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. భారీ వర్షం మూలంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి 19వ వార్డు రెడ్డి కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. వర్షపు నీరు చేరినటువంటి ఇళ్లలోకి వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ లేకపోవడం మూలంగా లో లెవెల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిందని వెంటనే డ్రైనేజీ నిర్మించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. అధిక వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించడంతో సెలవు దినాలైనా అధికారులు విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమిల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ నాయకులు పాల్గొన్నారు. అధిక వర్షాలతో ఈరోజు భూపాలపల్లి పట్టణం కానీ అదేవిధంగా నియోజకవర్గం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి అధిక వర్షాలు ఉన్నాయి. ఈ అధిక వర్షాలతో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అదేవిధంగా ఇండ్లు డౌన్ నుండి మనం పెంచుకున్నటువంటి చెట్లు కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇరిగినాయి కూడా. ఇప్పుడు సుభాష్ కాలనీలో కానీ అంబేద్కర్ సెంటర్లో కానీ పెద్ద చెట్లు కూడా కింద పడిపోయినాయి. కనుక ఈ 3-4 రోజులు 19వ తారీఖు వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈరోజు హాలిడే అయినా రేపు హాలిడే అయినా మరి అందరు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండి ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ, చెరువులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి ఆటంకం జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. చెరువులో దిగేటువంటి మత్స్య కార్మికులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని, ఈ 3 రోజులు జాగ్రత్తగా వ్యవహరించాలని, దిగకుండా కూడా ఉండాలని కూడా మత్స్య కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే వాతావరణము ఈ కోల్ బెల్ట్ ఏరియాలో చాలా ఎక్కువ శాతం 23-30 సెంటీమీటర్ల వర్షం పడుతుందనేది హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో కూడా సరైనటువంటి నిధులు తీసి డ్రైనేజ్ పూర్తి చేసే విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనే ఈరోజు మురికి నీరు అదేవిధంగా చెడు నీరు అంతా కూడా ఇళ్లకు లో లెవెల్ ఉండడం వల్ల ఇళ్లలోకి వస్తున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేపిస్తాం. డ్రైనేజ్ సిస్టానికి అడ్డుపడినటువంటి వ్యక్తులను కూడా మరి మీరు సహకరించాలని కూడా నేను కోరుతున్నా. ఎందుకనంటే వాడలో ఉన్నప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంది. 20 ఫీట్లు కూడా సరిగా లేదు. 20 ఫీట్లు లేనప్పుడు మీరు కరెంట్ పోల్స్ కానీ అదేవిధంగా మీ చిన్న కాంపౌండ్ వాళ్ళు షెడ్లో ఏదైనా అడ్డం వస్తే తీసేసి డ్రైనేజీకి కూడా సహకరించాలని మీకు కోరుతున్నాం.